హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన నెజుకో డాకిని చితక్కొడుతూ పూర్తిగా కంట్రోల్ తప్పడంతో టాంజిరో జోలపాట పాడి నెజుకొని పడుకోబెడతాడు. కానీ ఇదే టైంకి మన సౌండ్ హషిరా టెంగెన్ డాకి తలనరికి అప్పర్ మూన్ 6 ఇంత బలహీనంగా ఉందేంటి అనుకుంటే డాకీ బ్రదర్ గ్యూతరో ప్రత్యక్షమయ్యి అసలైన అప్పర్ మూన్ శక్తి ఏంటో చూపిస్తాడు. కానీ టెంగెన్కి వాళ్ళని అంతం చేయాలంటే డాకీ ఇంకా గ్యూతరో ఇద్దరి తలని ఒకేసారి నరకాలని అర్థమవుతుంది. దానితో ఇక చూసుకోండి, మన ఇనోస్కే ఇంకా జెనిట్సు డాకీతో ఫైట్ చేస్తుంటే టెంగెన్ ఇంకా మన హీరో టాంజిరో గ్యూతరోతో ఫైట్ చేస్తుంటారు. ఈ ఫైట్లో టెంగెన్ వైఫ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే గ్యూతరో తనని అటాక్ చేయబోతాడు. కానీ టైంకి మన టాంజిరో తన ఫైర్ బ్రీతింగ్ని వాటర్ బ్రీతింగ్తో కంబైన్ చేసి గ్యూతరో చేయిని నరికి తనని కాపాడతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. రీసెంట్గా ఎన్ని వీడియోస్ పెడుతున్నా మన ఛానల్ పెర్ఫార్మెన్స్ అస్సలు ఇంప్రూవ్ అవ్వట్లేదు. అసలు ఎంతో కష్టపడి వీడియోస్ పెడుతుంటే 5000 వ్యూస్ కూడా రాకపోవడం చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. కానీ అయినా నేను నా ఓటమిని ఒప్పుకోను. ఇంకా వీడియోస్ పెడుతూ కొత్త యానిమేతో ట్రై చేస్తూనే ఉంటాను. ఒకప్పటితో పోలిస్తే థంబ్నెయిల్స్ ఇంకా కంటెంట్ కూడా చాలా ఇంప్రూవ్ చేశా. ఇంకా మీకోసం ఇంప్రూవ్ చేస్తూ ట్రై చేస్తూనే ఉంటా. కాబట్టి మీరు కూడా మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎలాంటి యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. నాకు తెలుసు మీ అందరికీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మీలో చాలామంది నా వీడియోస్ని సరిగ్గా చూడలేకపోయారని, అంతేకాకుండా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలాసార్లు గ్యాప్ తీసుకోవడం వల్ల ఛానల్ రీచ్ కూడా చాలా తగ్గిపోయి యూట్యూబ్ కూడా నా వీడియోస్ని చూపించకపోవచ్చు. కాబట్టి ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ఇంకా బతికే ఉన్నానని గుర్తు చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన యానిమే అప్డేట్స్కి వస్తే జుజుట్సు కైసెన్ తన సీజన్ 3తో తిరిగొచ్చి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని రిలీజ్ చేసుకొని కాసేపు క్రంచీరోల్ సర్వర్ని క్రాష్ చేసి పడేసింది. యానిమే క్వాలిటీ ఇంకా స్టోరీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఎపిసోడ్స్ కొంచెం కూడా బోర్ కొట్టలేదు. ఎపిసోడ్స్ ఎంత నచ్చేసాయంటే వాటిని వెంటనే మన ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయాలనిపించింది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత చూడడం వల్ల మీలో చాలామందికి స్టోరీలో చాలా డౌట్స్ కూడా వస్తుంటాయి. పైగా ఈ సీజన్ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే సీజన్ 1 ఇంకా సీజన్ 2 మాత్రమే కాదు, జుజుట్సు కైసెన్ జీరో మూవీ కూడా గుర్తుండాలి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్కి హైలైట్ మాత్రం యూటా ఇంకా యూజీ మధ్య జరిగిన ఫైట్ అనే చెప్పచ్చు. మరి ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యే ఎపిసోడ్ని కవర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చెయ్యాలో వద్దో మీరే కామెంట్స్లో చెప్పాలి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను రికమెండ్ చేయబోయే యానిమే ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్ని ఒక సరికొత్త గేమింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఒకప్పుడు చాలా పాపులర్ అయిన యానిమే. దీని పేరు స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్. ఈ యానిమే ఇప్పటి వరకు 96 ఎపిసోడ్స్తో 3 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది. సీజన్ 1 అయితే చాలా చాలా బాగుంటుంది. కథ విషయానికి వస్తే స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్ అనే VR గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన మన హీరో కిరీటో ఆ గేమ్లో స్టక్ అయిపోయిన తరువాత ఏం జరిగిందో, ఆ గేమ్ నుంచి తను ఎలా బయటపడ్డాడో మీరు ఈ యానిమేని చూసే తెలుసుకోవాలి. ఈ యానిమేలో ఫైట్స్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన టాంజిరో టెంగెన్ వైఫ్ హినాట్సురుని కాపాడడంతో గ్యూతరో తనని అటాక్ చేయబోతాడు. కానీ టైంకి టెంగెన్ నేను నీకు రుణపడిపోయానురా అబ్బాయి అంటూ టెంగెన్ గ్యూతరోని అటాక్ చేస్తాడు. ఇదే టైంకి జెనిట్సు ఇంకా ఇనోస్కే ఇంకా డాకిని చేరుకోలేకపోతారు. ఎంత ట్రై చేసినా ఈ బెల్ట్స్ దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని ఇనోస్కే అంటుండగా తనకి దూరంలో టెంగెన్ ఆల్మోస్ట్ గ్యూతరో తలని నరికే సీన్ చూసి వాటి అమ్మ వీళ్ళు అప్పుడే వాడి తల నరికేదాకా వచ్చేసారా, నేను మాత్రం ఇంకా దాని దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నా, ఇది లార్డ్ ఇనోస్కే పేరుకే అవమానం, ఎలాగైనా నేనే దీని పేకని ముందు నరుకుతా అంటూ ఇనోస్కే పిచ్చోడ్లా డాకీ వైపు దూసుకెళ్తే జెనిట్సు తనని కాపాడి ఇనోస్కే కొంచెం శాంతించు, మనం ఈ 2 డీమన్స్ తలల్ని ఒకేసారి నరికితేనే వీటిని అంతం చేయగలం. అరే
అసలు ఎవడివిరా నువ్వు నిజంగా ఏడుపు ముఖమోడివేనా? తిరిగి టాంజిరో దగ్గర మన టెంగెన్ ఇంకా టాంజిరో ఇద్దరు రెండు వైపుల నుంచి గ్యూతరో తల నరకడానికి అటాక్ చేస్తే గ్యూతరో రెండింటిని తన సికిల్స్తో అడ్డుకుంటాడు. దానితో గ్యాప్ ఇవ్వకుండా టెంగెన్ తన రెండో స్వాట్తో అటాక్ చేస్తాడు. కానీ గ్యూతరో తన నోటితో దానిని పట్టుకొని తన బ్లడ్ డెమన్ నాట్ని యాక్టివేట్ చేస్తాడు. దానితో హీనా టాంజిరోని పక్కకి తప్పించి కాపాడితే వాళ్ళు ఇనోస్కే ఇంకా జెనిట్సు దగ్గర ల్యాండ్ అవుతారు. టైంకి వచ్చావురా గోన్పాచిరో, మేము ఎంత ప్రయత్నించినా ఈ డీమన్ దగ్గరికి కూడా చేరుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ముగ్గురం కలిసి దీనిని అంతం చేసి ఆ తర్వాత సౌండ్ హషిరాకి సాయం చేద్దాం. ఇనోస్కే చెప్పింది నిజమే. ఈ డీమన్ బలహీనమైనదే, కానీ తన బెల్ట్స్తో అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ముందు దీనిని అంతం చేస్తే రెండో డీమన్ని సులభంగా చంపచ్చు అనడంతో టాంజిరో అక్కడ ఫైట్ చేస్తున్న టెంగెన్ని చూసి ఆయన ఒక్కరే వాడిని బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, కాబట్టి ముందు వెంటనే దీనిని అంతం చేసి ఆయనకి మేము సాయం చేయడానికి వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా డాకీ తన బెల్ట్స్తో టాంజిరోని అటాక్ చేస్తే తన వాటర్ బ్రీతింగ్ వాడి టాంజిరో బయటపడతాడు. కానీ మనం వెంటనే టెంగెన్ గారికి సాయం చేయడానికి వెళ్ళాలి. పాయిజన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల టెంగెన్ గారు మెల్లగా స్లో అవుతున్నారు అంటుండగా డాకీ హీనాని అటాక్ చేయబోతుంటే టాంజిరో ఇంకా జెనిట్సు కలిసి తనని కాపాడతారు. ఇంకో పక్క ఇనోస్కే, నేను ఎంత ట్రైనింగ్ చేసినా ఏం లాభం, ఒక్క డీమన్ని కనీసం చేరుకోలేకపోతున్నా అని బాధపడుతుంటే ఇనోస్కే, మనం దీనిని చంపాలంటే ఒక్కటే మార్గం, పూర్తి వేగంతో ఒకే వేటుకి దీని తలని నరకాలి. అయితే మీరిద్దరూ రెండు వైపుల నుంచి నన్ను సపోర్ట్ చేయండి, నేను దీని పేకని తెగ నరుకుతాను అన్న వెంటనే ఇనోస్కే ఇంకా జెనిట్సు రెండు వైపుల నుంచి డాకీ బెల్ట్స్ ని అటాక్ చేస్తూ ఒక దారిని ఓపెన్ చేస్తే ఇనోస్కే తన బీస్ట్ బ్రీతింగ్ వాడి ఫుల్ స్పీడ్లో బుల్లెట్లా దూసుకెళ్తాడు. అలా తనకి అడ్డుపడే బెల్ట్స్ ని టాంజిరో ఇంకా జెనిట్సు చూసుకుంటే ఇనోస్కే డాకీని చేరుకొని తన తలని రెండు వైపుల నుంచి తన రెండు స్వాట్స్తో రప్ప రప్ప అంటూ తెగ నరికి డాకీ తలని పట్టుకొని పరుగు తీస్తాడు. రేయ్, ఇది మళ్ళీ తన బాడీకి ఎత్తుక్కోవచ్చు, కాబట్టి నేను దీని తలని దూరంగా తీసుకెళ్తా. చాలా మంచి ఐడియా ఇనోస్కే, మేమిద్దరం టెంగెన్ గారికి సాయం చేయడానికి వెళ్తాం అంటూ అందరూ ఫైట్ ని ఆల్మోస్ట్ గెలిచేశామనే హ్యాపీ మూడ్ లో టెంగెన్ వైపు వెళ్తుంటే హఠాత్తుగా గ్యూతరో తన సికల్ ని ఇనోస్కే గుండెల్లో దింపుతాడు. ఇది చూసి ఒక్కసారిగా టాంజిరో షాక్ అయిపోతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. అసలు ఆ డీమన్ ఇక్కడికి ఎలా వచ్చాడు? వాడు టెంగెన్ గారితో తలపడుతున్నాడు కదా అంటూ టెంగెన్ కోసం వెతికితే తెగిపడిన చేతితో పాటు స్పృహలో లేకుండా పడిన టెంగెన్ బాడీని చూసి షాక్ అయిపోతాడు. టాంజిరో ఆ షాక్ లో ఉండగా డాకీ తన బ్లడ్ డీమన్ నాట్తో అటాక్ చేయబోతుంటే జెనిట్సు అక్కడికి చేరుకొని టాంజిరోని పక్కకి తోసి అటాక్ నుంచి తప్పిస్తాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? గెలిచేశామని నేను రిలాక్స్ అవ్వడం వల్ల నేను టెంగెన్ గారిని ఒంటరిగా వదిలిండకూడదు. ఇదంతా నా వల్లే జరుగుతుంది, అందరూ నన్ను క్షమించండి అంటూ కింద పడిపోయిన టాంజిరో ఇకంతా ముగిసినట్టే, గెలిచే ఛాన్సే లేదు అంటూ స్పృహ కోల్పోతాడు. కానీ అప్పుడు టాంజిరో కలలోకి నెజుకో వస్తుంది. నువ్వు ఎందుకని అన్నిటికీ నిన్ను నువ్వే నిందించుకుంటూ బాధపడుతున్నావు? నువ్వు క్షమించమని ఏడ్చినంత మాత్రాన ఏం మారదు కదా. మనం సాధారణ మనుషులం, అన్నిటినీ కంట్రోల్ చేయలేం. అని ప్రపంచమంతా మనల్ని వ్యతిరేకించినా మనం దానిని ఎదిరించి పోరాడగలం. కాబట్టి ఇంకా నీ ఓటమిని ఒప్పుకోకన్నయ్యా. నువ్వు చనిపోతే తరువాత నాకు ఇంకా నేను నమ్ముకున్న ఎంతో మందికి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించు అనడంతో టాంజిరో ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు. కానీ చుట్టూ చూస్తే ప్లేస్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి మంటల్లో కాలుతుంటుంది. ఇంత విధ్వంసాన్ని నేను ఎలా అడ్డుకోవాలి? ఇంకా అందరూ ప్రాణాలతోనే ఉన్నారని కోరుకుంటున్నా అంటూ నెజుకో కోసం చూస్తే తను ఇంకా ప్రశాంతంగా నిద్రపోవడం చూసి టాంజిరో రిలాక్స్ అవుతాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే సడన్ గా అక్కడికి చేరిన గ్యూతరోని చూసి షాక్ అయిపోతాడు. అయ్యో అయ్యో పాపం, నువ్వు ఒక్కడివే బతికిపోయావా? నువ్వు చాలా అదృష్టవంతుడిలా ఉన్నావు, కానీ నీ దగ్గర అదృష్టం తప్ప ఇంకేమీ ఉన్నట్టు లేదురా అని స్నేహితులందరూ చనిపోయారు లేక కొన ప్రాణంతో కొట్టుకుంటున్నారు.
ఆ హషీరా కూడా పాయిజన్ స్ప్రెడ్ అయ్యి చనిపోయాడు. నీ వెనక నువ్వు కాపాడాలనుకుంటున్న ఆ డీమన్ ఎవరు? నీ చిట్టి చెల్లెలా? వీడు నన్ను ఎందుకని ఇంకా చంపట్లేదు? వీడి తల నా దగ్గరగా ఉన్నా అటాక్ చేసే ఓపిక కూడా నాలో లేదు. అవును, ఆ బాక్స్లో ఉన్న ఆ డీమన్ నా చెల్లెలు అనడంతో గ్యూతరో నవ్వుకొని, ఎంతో చేతకాని బలహీనుడివిరా నువ్వు. నిన్ను చూస్తేనే జాలేస్తుంది. నీ చెల్లెల్ని కూడా కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు. ఇందులో నీ తప్పేం లేదులే. ఎంతైనా నువ్వు మనిషివి కదా, కాబట్టి నీకంటే నీ చెల్లె ఎంతో బలంగా ఉండుంటుంది. కానీ నువ్వు నిజంగా ఒక అన్నవైతే నీ చిట్టి చెల్లెని కాపాడుకోవాలి కదరా, నీ సొంత చేతులతో అంటూ టాంజిరో వేళ్ళని విరిచేస్తాడు. ఇంత చేతకానోడివైనా నువ్వింకా ఎందుకు బతికున్నావురా? నువ్వు నీ చెల్లెల్ని కాపాడాల్సింది పోయి తను నిన్ను కాపాడుతుంది అని గ్యూతరో టాంజిరోని చాలా అవమానిస్తాడు. నీలాంటి పిరికోడు బలహీనుడు నన్ను చంపి తన చెల్లిని ఎలా కాపాడతాడో చూపించరా, చూపించరా అంటూ వాడు టాంజిరోని కొడుతుంటే టాంజిరో నిజుకో బాక్స్ తో అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసి క్యూతరో ఇంకా డాకి నవ్వుకుంటారు. రేయ్, ఎంతలా నీ సిగ్గుని వదిలి పిరికోడిలా అలా పారిపోతావేంట్రా అంటూ టాంజిరోని అటాక్ చేసి మంటల్లోకి విసిరి కొడతాడు. కానీ టాంజిరో అక్కడి నుంచి బయటపడి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఒప్పేసుకుంటున్నారా? నేను ఇప్పటి వరకు నీ అంత పిరికోణ్ణి ఎప్పుడూ చూడలేదు అంటుండగా టాంజిరో పరిగెడుతూ పడిపోయి తన వైపు వస్తున్న క్యూతరో మీదకి రాళ్ళు విసురుతుంటాడు. కానీ క్యూతరో ఒక్క తన్ను తన్ని ఎంత సిగ్గు విడిచినా దేనస్థితిలో పరిగెత్తినా నీ చెల్లెల్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చింది. కాబట్టి నువ్వు ఒక డీమన్గా మారిపోయి మాలో కలిసిపో. అప్పుడు నిన్ను నీ చెల్లెల్ని కాపాడుకోవచ్చు. అన్నయ్య, నువ్వేమంటున్నావు? ఎందుకని వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు? వీడిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వీడు కన్నీరు కింద రాలకూడదని ఆకాశం వైపు చూస్తున్నాడా? ఎంతసేపుగా దీనికోసమేరా నేను ఎదురు చూస్తుంది అంటూ టాంజిరో ఫుల్ ఫోర్స్ తో గ్యూతరో తలని తన తలతో ఢీ కొడతాడు. దెబ్బకి గ్యూతరోకి మైకం కమ్ముకుంటుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోతాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు? నన్ను నువ్వు ఆట పట్టిస్తున్నావా? లేచి నుంచో అన్నయ్య. అసలేం జరుగుతుంది? నాకు ఒక హెడ్ బట్ వల్ల ఇంత డ్యామేజ్ జరిగే ఛాన్సే లేదు అనుకుంటూ తన కాలుపై ఉన్న కూనాయిని చూస్తాడు. అయితే ఇందాక వాడు పరిగెత్తింది పారిపోవడానికి కాదా, కూనాయి కోసమా? అయినా వీడు నన్నేం చేస్తాడు? అందరూ కలిసున్నప్పుడే నన్నేం పీకలేకపోయారు. ఇప్పుడు వీడొక్కడే నన్నేం చెయ్యగలడు అనుకుంటుండగా టాంజిరో తనలో ఉన్న ఆఖరి శక్తంతా వాడి హినోకామి కాగురతో గ్యూతరో తల నరకడానికి ట్రై చేస్తాడు. దానితో డాకి అన్నయ్య అని అరుస్తూ ఉంటుంది. అది విన్న టాంజిరోకి ఒక్కసారిగా నెజుకో గుర్తొచ్చి దెబ్బకి టాంజిరో గ్యూతరోలో తనని తాను చూసుకుంటాడు. ఒకవేళ ఆ రోజు నేను కూడా నెజుకోతో కలిసి డీమన్ అయ్యుంటే నేను వీళ్ళ ప్లేస్లో ఉండేవాడినా? కానీ ఒక మనిషిగా ఉన్నందుకు సంతోషిస్తున్నా. ఒక మంచి డీమన్ స్లేయర్గా ఈ డీమన్స్ని అంతం చేసి మనుషుల్ని కాపాడాలి, అది నా బాధ్యత అంటూ తన పూర్తి శక్తితో అరుస్తూ గ్యూతరో తలని నరకడానికి ట్రై చేస్తుంటే తనని కాపాడడానికి డాకి టాంజిరోని అటాక్ చేస్తుంది. కానీ టైంకి మన జెనిట్సు తన థండర్ బ్రీతింగ్ గాడ్ లైక్ స్పీడ్ని యాక్టివేట్ చేసి మెరుపు వేగంతో డాకి తల నరకడానికి ట్రై చేస్తాడు. నేను ఎలాగైనా ఈ అటాక్తో దీన్ని అంతం చేయాలి. నేను గాడ్ లైక్ స్పీడ్ని కేవలం 2 సార్లు మాత్రమే వాడగలను. ఇందాక బయటపడడానికి ఆల్రెడీ ఒకసారి వాడేసా. ఇదే నా ఆఖరి అవకాశం. టాంజిరో ఎలాగైనా వాడి తలని నరుకుతాడనే నమ్మకం నాకుంది. నేను ఎలాగైనా దీని తలని నరికితే మేము గెలిచినట్టే. కానీ గ్యూతరో తన పూర్తి శక్తంతా వాడి తన కాలులో ఉన్న కూనాయిని తొలగించుకొని తన బ్లడ్ డీమనాట్ ని యాక్టివేట్ చేసి టాంజిరో అటాక్ నుంచి బయటపడతాడు. దానితో
మళ్ళీ ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. వాడి బాడీ పాయిజన్ నుంచి అప్పుడే రికవర్ అయిపోయిందా, నేను ఇంకా గెలవలేను, అయినా నా ఓటమిని ఒప్పుకోను అంటూ ఫైట్ చేస్తుండగా గ్యూతరో టాంజిరోని ఆల్మోస్ట్ అటాక్ చేసే టైంకి మన టెంగెన్ మా సెంట్రీ ఇచ్చి టాంజిరోని కాపాడతాడు. అది చూసి టాంజిరో ఇంకా గ్యూతరో షాక్ అయిపోతారు. ఇది ఎలా సాధ్యం, వీడు ఇంకా ఎలా బతికున్నాడు, వీడి గుండె చప్పుడు ఆగిపోవడం నేను స్వయంగా విన్నాను, అంటే వాడు కావాలనే తన హార్ట్ బీట్ ని స్టాప్ చేసుకొని నన్ను అంతం చేసే సమయం కోసం ఎదురు చూశాడా అనుకుంటూ తన పూర్తి శక్తంతా ఉపయోగించి ఎన్నో బ్లడ్ సికిల్స్ తో టెంగెన్ ని అటాక్ చేస్తాడు. కానీ టెంగెన్ వాడి ప్రతి అటాక్ ని డిఫ్లెక్ట్ చేస్తూ గ్యూతరో వైపు దూసుకెళ్తాడు. నీ మ్యూజిక్ ప్యాటర్న్ ఇప్పుడే నాకు పూర్తిగా అర్థమైందిరా, రా చూసుకుందాం. వీడేం మాట్లాడుతున్నాడు, రెండు చేతులతో కూడా నన్ను ఆపలేని వీడు ఒక్క చేత్తో నన్ను ఎలా అడ్డుకుంటున్నాడు అనుకుంటూ ఇద్దరు ముఖాముఖి తలపడుతూ ఒక మాస్ ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఇది మామూలు మాస్ కాదు, పూరా మాస్. ఈ ఫైట్ ని చూస్తే ఎవరి కళ్ళైనా చెదిరిపోవాల్సిందే. కంటికి కనిపించినంత వేగంగా ఒకరినొకరు అటాక్ చేసుకుంటూ విధ్వంసం చేస్తుంటారు. టెంగెన్ గారు ఇప్పటికి వాడిని ఆపుతున్నారు, కానీ ఈ ఛాన్స్ ని నేను కోల్పోతే ఆయన చేసిన త్యాగానికి అర్థం ఉండదు, నేను ఎలాగైనా వాడి తలని నరకాలి అనుకుంటుండగా గ్యూతరో అటాక్ లో టెంగెన్ గాయపడి తన కంటిని కూడా కోల్పోతాడు. అయినా ఆగకుండా టెంగెన్ వాడిని అటాక్ చేస్తుంటే టాంజిరో వాడి తల నరకడానికి జంప్ చేస్తాడు. కానీ గ్యూతరో టాంజిరో నోట్లో తన సిక్కల్ని దింపుతాడు. చేతకానోడా, వీడు ఎంత కష్టపడి నీకు ఒక అవకాశం ఇచ్చినా నువ్వు ఈ ఛాన్స్ ని కూడా ఉపయోగించుకోలేకపోయావు, ఇక మీ పని అయిపోయింది, నేను చచ్చైనా సరే నీ తలని తెగ నరుకుతారా అంటూ టాంజిరో ఆగకుండా వాడి తలని తెగ నరకడానికి ట్రై చేస్తాడు. వీళ్ళింకా వాళ్ళ ఓటమిని ఎందుకని ఒప్పుకోవట్లేదు, నా శరీరం అంతా నొప్పితో కేకలు పెడుతుంది, కానీ నేను ఇది ఎలాగైనా చేసి తీరాలి అనుకుంటూ టాంజిరో తన లిమిట్స్ ని దాటేస్తాడు. తన తలపై ఉన్న మార్క్ రూపం మారిపోతుంది. టాంజిరో పూర్తి కోపంలో మండే సూర్యుడిలా రగిలిపోతాడు. ఏంటి, వీడిలాంటి పిల్లోడు నన్ను చంపబోతున్నాడా, కానీ వీళ్ళు నన్ను చంపినా ఏం లాభం, నా చెల్లెలు ఇంకా బతికున్నంత వరకు నాకు ఏమీ కాదు అనుకుంటుండగా జెనిట్సు ఇంకా తన గాడ్ స్పీడ్ తో డాకీ తలని ఎలాగైనా నరకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత కష్టపడినా నన్ను అంతం చెయ్యలేవురా, నీ శక్తి కూడా తగ్గుతూ వస్తుంది అంటూ డాకీ జెనిట్సుని అటాక్ చేస్తే టైంకి మన ఇనోస్కే ఆ బెల్ట్స్ ని డిస్ట్రాయ్ చేసి మా సెంట్రీ ఇచ్చి, నా శరీరంలో అవయవాలున్న చోటుని మార్చుకోవడం నాకు వెన్నతో పుట్టిన విద్య, నీ చేతకాని అన్నకి చెప్పు, వాడి పాయిజన్ కూడా నా మీద పని చేయలేదని అంటూ ఇనోస్కే ఇంకా జెనిట్సు డాకీ తలని నరకడం స్టార్ట్ చేస్తారు. ఇకంతే మన టాంజిరో, ఇనోస్కే ఇంకా జెనిట్సు వాళ్ళ ఆఖరి శక్తంతా ఉపయోగిస్తూ కేకలు పెడుతూ ఇద్దరి తలని ఒకేసారి తెగ నరికి వాళ్ళని అంతం చేస్తారు. ఫైట్ అయిపోయిందని టెంగెన్ వైఫ్ సంతోషపడతారు, కానీ తన లిమిట్స్ ని పూర్తిగా దాటేయడంతో టాంజిరో ఊపిరి కూడా పీల్చలేని స్థితికి వెళ్ళిపోతాడు. వాడి పాయిజన్ వల్ల అనుకుంటా నాకు ఊపిరి కూడా ఆడట్లేదు, ఎలాగైనా నా బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తూ పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా అడ్డుకోవాలి అనుకుంటుండగా టెంగెన్ టాంజిరోతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈయన నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఒకవేళ నేను వాడి తలని నరకలేకపోయానా, రే ఆజాము లగెత్తరహో అంటూ పరిగెత్తబోతుంటే గ్యూతరో తన తల కట్టయ్యే ముందు తను యూజ్ చేసిన ఆఖరి అటాక్ ఫుల్ పవర్ బ్లడ్ డిమనాట్ యాక్టివేట్ అయ్యి ఎన్నో బ్లడ్ సికిల్స్ తో ఆ ప్లేస్ ని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. కానీ టైంకి తన బాక్స్ నుంచి బయటపడిన మన నెసుకో తన బ్లడ్ డిమనాట్ తో వాడి అటాక్స్ ని అడ్డుకొని టాంజిరో ఇంకా టెంగెన్ ని కాపాడుతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్ది అని అడిగా. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ మన సర్పరాజు, కాట్రే ఇంకా నాగరాజ్ అయిన ఓరోచిమారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా.
మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే నెజుకో టాంజిరోని నిద్రలేపుతుంది. కళ్ళు తెరిచిన టాంజిరో చుట్టూ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిన ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ని చూస్తాడు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ నెజుకో అంటూ మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అని తను లేవడానికి ట్రై చేసినా తన బాడీలో లేచి నుంచునే ఓపిక కూడా ఉండదు. అలా జెనిట్సు ఏడుపు వినిపించడంతో నెజుకో టాంజిరోని ఎత్తుకొని అక్కడికి తీసుకెళ్తుంది. అసలు ఏం జరుగుతుందిరా, నాకు నా ఒళ్ళంతా నొప్పి పుడుతుందేంటి? జెనిట్సు, నువ్వు బానే ఉన్నావా? ఏ యాంగిల్లో బాగున్నట్టు కనిపిస్తున్నానురా నీకు? కానీ ఇనోస్కే నాకంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడు. వాడి గుండె చప్పుడు కూడా తగ్గుతూ వస్తుంది అనడంతో ఇనోస్కేని చేరుకున్న టాంజిరో తనని లేపడానికి ఎంత ప్రయత్నించినా పాయిజన్ బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇనోస్కే లేగలేని స్థితిలో ఉంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా క్రోవాడి షినోబు గారికి మెసేజ్ పంపినా ఆవిడిక్కడికి చేరుకునే టైంకి వీడు ప్రాణాలతో మిగలడు. వీడిని ఎలా కాపాడాలి అంటూ టాంజిరో కన్నీరు పెట్టుకుంటాడు. కానీ మన నెజుకో తన బ్లడ్ డిమనాట్ ఉపయోగించి గ్యూతరో పాయిజన్ ని అంతం చేసి ఇనోస్కేని కాపాడుతుంది. అరే గోన్పాచిరో, ముందా ఏడు పాపి నాకేదైనా తినడానికి తీసుకురారా, నాకు చాలా ఆకలిగా ఉంది అనడంతో టాంజిరో సంతోషపడతాడు. కట్ చేస్తే ఇంకో పక్క టెంగెన్ వైఫ్ టెంగెన్ కి యాంటీడోట్ ఇచ్చి కాపాడడానికి ట్రై చేసినా అది పని చేయకపోవడంతో సుమా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మమ్మల్ని అప్పుడే వదిలి వెళ్ళిపోతున్నారా? మాతో ఆఖరి వరకు ఉంటానని మాట ఇచ్చారు కదా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇదే నా ఆఖరి కోరిక. వద్దు, నేను దానిని వినలేను అని సుమా ఏడుస్తుంటే, వస్తే కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? ముందు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో విను అని మాక్యో మందలిస్తుంది. సరిపోయింది, నా ఆఖరి క్షణాల్లో నా ఆఖరి మాటలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా నాకు లేకుండా పోయింది అనుకుంటుండగా మన నెజుకో ఎంట్రీ ఇచ్చి తన బ్లడ్ డిమనాట్తో టెంగెన్ ని తగలపెట్టేస్తుంది. దెబ్బకి టెంగెన్ వైఫ్ షాక్ అయిపోతారు. వస్తే పొట్టిదానా, ఆయన బతికుండగానే ఆయన్ని తగలబెట్టి అంత్యక్రియలు జరిపేద్దాం అనుకుంటున్నావా? కానీ టెంగెన్ బాడీలో పాయిజన్ అంతమైపోయి టెంగెన్ రీకవర్ అవుతాడు. దానితో ఒక్కసారిగా సంతోషంతో తన ముగ్గురు వైఫ్ తనని గట్టిగా హత్తుకుంటారు. ఎలా చేస్తుందో నాకు తెలియదు, కానీ నెజుకో బ్లడ్ డిమన్నాట్ వాడి పాయిజన్ ని అంతం చేస్తుంది. కానీ మీ గాయాల్ని ఇది నయం చేయదు, కాబట్టి బాగా రెస్ట్ తీసుకోండి. నీ వాళ్ళకి మేళ ఉందో చూసుకున్నావా? నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు, నేను ఇంకా ఆ డీమన్స్ అంతమయ్యాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి అంటూ నెజుకోతో కలిసి ఆ డీమన్ల తలల కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. దానితో టాంజిరోకి వాళ్ళ రక్తం దొరికితే లేడీ టామాయో క్యాట్ ద్వారా ఆ బ్లడ్ శాంపుల్ ని టామాయో దగ్గరికి పంపుతాడు. నాకిక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు, అంటే టెంగెన్ గారి భార్యలు ప్రజలందరినీ సురక్షిత ప్రదేశాలకి తరలించుంటారు అనుకుంటుండగా టాంజిరోకి ఆ డీమన్ల వాసన రావడంతో అక్కడికి చేరుకున్న టాంజిరో గొడవ పడుతున్న డాకి ఇంకా గ్యూతరో తలని చూస్తాడు. అవకాశం ఉన్నా నువ్వు వాళ్ళని చంపలేదు, నీ వల్లే మనం చనిపోయాం. అబ్బో చెప్పొచ్చావులే, నేను కనీసం వాళ్ళని చంపడానికి ప్రయత్నించాను, కానీ నువ్వు అసలు ఎంపీ కావంట. ఆ హషీరాని కూడా చంపలేకపోయావు, కానీ చంపినట్టు ఫోర్స్ కొట్టేశావు కదా. అసలు నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా? నేను ఖచ్చితంగా నీ చెల్లినయ్యుండను. మనం అసలు అన్న చెల్లెమే కాదు, నువ్వు ఎందుకు పనికిరాని దద్దమ్మవి. నీ దగ్గరేముందే అందం తప్ప, నువ్వు ఒక్కదానివే ఉండుంటే నువ్వు ఎప్పుడో అంతమైపోయేదానివి. నేను ఎన్నిసార్లు కాపాడాల్సి వచ్చిందో గుర్తులేదా? ఇలాంటి ఒక కృతజ్ఞత లేని ద్రోహిని నేను నా జీవితాంతం కాపాడుతూ నా జీవితాన్ని వృధా చేసుకున్నా. నువ్వు లేకపోయి ఉంటే నేను ఇంకా బతికే ఉండేవాడినేమో. నువ్వు పుట్టడమే దండగా అంటుండగా టాంజిరో వాళ్ళని చేరుకొని గ్యూతరోని ఆపుతాడు. అది నిజం కాదు, నువ్వు నిజంగా అలా ఫీల్ అవ్వట్లేదు కదా అనే మాటల గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే మీ ఆఖరి క్షణం, మీకు మీరు తప్ప ఎవ్వరూ లేరు, కాబట్టి మీరే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనడంతో డాకి ఎమోషనల్ గా ఏడవడం స్టార్ట్ చేస్తూ, అన్నయ్య నాకు చావాలని లేదు, నన్ను కాపాడన్నయ్యా అని ఏడుస్తూ డాకి మాడి మస్సైపోతుంది. తన చెల్లి అంతమైపోవడం చూసిన గ్యూతరోకి తన ఆఖరి క్షణంలో తన గతం గుర్తుకొస్తుంది. నా చెల్లి పేరు డాకి కాదు,
డాకి ఒక చెత్త పేరు. తన అసలైన పేరు ఊమి. ఇది కూడా అంత గొప్ప పేరేం కాదు, ఎందుకంటే దాని అర్థం మా అమ్మని చంపిన రోగం యొక్క పేరు. మేము ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక లోవర్ క్లాస్ లో జన్మించాం. ఇక్కడ తినడానికి అసలు తిండి కూడా ఉండేది కాదు. అందుకే తినడానికి దండగని మా అమ్మ నన్ను రోజు కొడుతూ ఉండేది. అయినా అవన్నీ తట్టుకున్నా నేను చాలా బలహీనంగా ఉండేవాడిని. అందరూ నన్ను పిరికోడా, గత్తరోడా, నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు అని రాళ్లతో కొట్టేవారు. అందరూ నన్ను ఒక చెత్తలా, హీనమైన రాక్షసుడిలా చూసేవారు. నా ఆకలిని తీర్చుకోవడానికి ఆఖరికి చెత్తలో ఉన్న పురుగుల్ని తినేవాణ్ణి. నా ఆట వస్తువు నాకు దొరికిన ఒక కొడవలి. కానీ ఊమి పుట్టుకతో నా జీవితం మారిపోయింది. తన అందం చూసి నేను ఎంతో గర్వపడేవాణ్ణి. మెల్లగా అందరినీ భయపెట్టే స్థాయికి చేరుకొని ఊమికి బాడీగార్డ్గా మారా. మా జీవితం త్వరలో మారుతుందని ఆశపడ్డా. కానీ ఊమి 13 ఏళ్ళు చేరుకున్నాక తనని తాను రక్షించుకోవడానికి ఒక కస్టమర్ని గాయపరిచింది. కానీ వాడు ఎంతో పలుకుబడున్న సామురాయ్ కావడంతో అందరూ కలిసి నా ఊమిని కాల్చి మసి చేసేశారు. నేను నా చెల్లెల్ని కాపాడుకోలేకపోయా. తన ఆఖరి క్షణాల్లో కూడా తనకి తోడుగా ఉండలేకపోయా అంటూ గ్యూతరో తన చెల్లెలి శవాన్ని హత్తుకొని ఏడుస్తూ, నేను మీలో ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలను అని అందరినీ శపిస్తూ కేకలు పెడతాడు. కానీ ఆ సామురాయ్ వెనక నుంచి నరికి గ్యూతరోను కూడా చంపేస్తాడు. వాళ్ళని చంపి చాలా మంచి పని చేశారు. ఏదో ఈ ఏరియా అంతా వాళ్ళదే అన్నట్టు పెత్తనం చలాయించేవారు. కీడ పురుగులు, దానిని మించిన అందగత్తిని మీకు పరిచయం చేస్తా అంటుండగా ఒక్కసారిగా గ్యూతరో ఆ అమ్మాయిని ఇంకా ఆ సామురాయిని నరికి చంపేస్తాడు. అలా తన చెల్లెలి శవంతో వెళ్తున్న గ్యూతరో, మాకు ఎందుకని ఎవ్వరూ సాయం చేయలేదు? మేము చేసిన పాపమేంటి? మా జీవితం ఎందుకని ఇంత కఠినంగా ఉంది? మేము ఎవరికి ఏ అన్యాయం చేశాం అంటూ వెళ్తుండగా తను ఆ పర్మూన్ 2 అయిన డోమాని కలుసుకుంటాడు. నాకు నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది. నీ చేతిలో ఉన్న ఆ అమ్మాయి ఎప్పుడో చనిపోయింది. కానీ కావాలనుకుంటే నువ్వు ఒక డీమన్ గా మారి నీ చెల్లెల్ని కాపాడుకోగలవు. లార్డ్ ముజాన్ రక్తం నీతో సహకరిస్తే నువ్వు కూడా నాలార్డ్ బెరుకిజుకిలో భాగమైన ఒక శక్తివంతమైన డీమన్ గా మారగలవు. నిజం చెప్పాలంటే నేను డీమన్ గా మారినందుకు నాకు ఏ బాధ లేదు. నాకు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా నేను ప్రతిసారి డీమన్ గానే మారేవాణ్ణి. అందరి మీద నా పగని అలానే తీర్చుకునేవాణ్ణి. కానీ ఒకే ఒక్క విషయం నన్ను ఎంతో బాధిస్తుంది. నా వల్లే ఊమే జీవితం అంతా నాశనం అయిపోయింది. తను ఒక మంచి ఇంట్లో పుట్టుంటే ఒక మంచి ఓయిరాన్ గా మారేది. ఒక మంచి కుటుంబంలో భాగమయ్యి ఎంతో సంతోషంగా ఉండేది. తను చాలా మంచిది. కానీ నేను తన్ని పెంచడం వల్లే తన జీవితం అలా మారిపోయింది. ఎవరైనా నిన్ను గాయపరిచే ముందే నువ్వే వాళ్ళని గాయపరచు. నేనదే తనకి నేర్పించా. దానివల్లే నువ్వు అలా చేసావు కదా. కానీ నువ్వు వాడు చెప్పినట్టే వినుంటే ఒకవేళ నీ జీవితం ఎంతో అందంగా ఉండేదేమో, అచ్చం నీలాగే అనుకుంటూ గ్యూతరో చనిపోయి ఏదో చీకటి ప్రదేశాన్ని చేరుకుంటాడు. ఇదొకవేళ నరకమా అనుకుంటూ చావులో అయినా తనని ప్రశాంతంగా ఉంచాలనుకుని తన సిస్టర్ని, నా నుంచి దూరంగా వెళ్ళిపో, నేను ఈ చీకటి వైపు వెళ్తా, నువ్వు ఆ వెలుగు వైపు వెళ్ళు, మన చావుతోనే మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. అన్నయ్య, నువ్వెందుకని ఇలా మాట్లాడుతున్నావు? చనిపోయే ముందు నేను అన్న మాటలకి ఇంకా బాధపడుతున్నావా? నా వల్లే మనం చనిపోయామని ఒప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అలా అన్నా అన్నయ్య, నన్ను క్షమించు అంటూ ఊమి తన అన్నయ్యని వెనక నుంచి హత్తుకుంటుంది. నేను ఎప్పటికీ నీతోనే ఉంటానన్నయ్య. ఎన్ని జన్మలెత్తినా నేను నీ చెల్లిగానే పుడతాను. నన్ను ఒంటరిగా ఎప్పటికీ వదలనని నాకు మాటిచ్చావు కదా అనడంతో గ్యూతరోకి చిన్నప్పుడు తన చెల్లితో ఎప్పటికీ తను కలిసి ఉంటానని తనిచ్చిన మాట గుర్తుకొస్తుంది. దానితో చావులో కూడా అన్నా చెల్లెలు ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడాన్ని మనం చూస్తాం. తిరిగి ప్రెజెంట్లో మన టాంజిరో ఆఖరికి వాళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారని కోరుకుంటాడు. కానీ ఇదే టైంలో అక్కడికి సర్పెంట్ హషిరా ఓబనాయ్ చేరుకుంటాడు. అప్పర్ మూన్లో అందరికంటే బలహీనమైన అప్పర్ 6 ఓడించడానికి నువ్వు ఇలా అయిపోయావా? కానీ ఏదైతే ఏంటి, నువ్వు ఒక అప్పర్ మూన్ని చంపినందుకు
కంగ్రాట్స్. నువ్వు ఇప్పుడు నేను తిట్టావా పొగిడావా? లేట్గా వచ్చి ఫోజ్ బానే కొడుతున్నావు, కొంచెం ముందే వచ్చి అందరినీ కాపాడి ఉండొచ్చు కదా. ఒక కంటిని ఒక చేతిని కోల్పోయిన నువ్వు హషిరాగా ఎలా కంటిన్యూ అవుతావు? నేను దాని గురించే చెప్దామనుకున్నా. ఇంకా నేను నా రిటైర్మెంట్ని తీసుకుంటున్నా. నేను దానికి ఒప్పుకోను. మన డీమన్ స్లేయర్ కార్ప్స్ ఇప్పటికే ఎంతో మందిని కోల్పోయింది. ఇప్పటి వరకు ఫ్లేమ్ హషిరా రెంగోకు స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. అలాంటిది నీ అంతటి నువ్వే రాజీనామా చేసి మనుషుల అంతాన్ని నీ అంతటి నువ్వే కోరుకుంటున్నావా? కానీ నా రీప్లేస్మెంట్ ఎవరో నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నా. నువ్వు వాడిని ఎంతో ద్వేషిస్తావు కూడా. ఏంటి వాడా ఒక అప్పర్ మూన్ బ్యాటిల్ నుంచి బతికి బయటపడ్డా అని ఓబెనాయ్ షాక్ అయిపోతాడు. కట్ చేస్తే జరిగిందంతా క్రో ద్వారా తెలుసుకున్న ఉబయాషికి టెంగెన్, టాంజిరో, జెనిట్సు, ఇనోస్కే ఇంకా నెజుకో, నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఎన్నో వందల సంవత్సరాలకి మీ వల్లే మనం అప్పర్ మూన్ డీమన్లలో ఒకరిని అంతం చేయగలిగాం. ఇది ఒక సంకేతంలా నాకు అనిపిస్తుంది. ఆఖరికి ఆ ముజాన్కి ఉట్సుజీ అంతం త్వరలోనే రాబోతుందని నాకు నమ్మకం కలిగింది. నా పిల్లలు నిన్ను అంతం చేసి నా కుటుంబానికున్న శాపాన్ని తొలగిస్తారు అని చెప్తుండగా ఓబయాషికి హెల్త్ బాగా పాడైపోయినట్టు మనకి రివీల్ అవుతుంది. కానీ ఇదే టైంలో ఒక అప్పర్ మూన్ చనిపోవడంతో మూజాన్ మిగిలిన 5 అప్పర్ మూన్ డీమన్స్ ని తన ఇన్ఫినిటీ క్యాసిల్లో సమన్ చేస్తాడు. కానీ ఒక అప్పర్ మూన్ 6 ని చంపడంతో మన హీరోస్ ఆనందంతో పండగ చేసుకుంటారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. దీనితో డీమన్ స్లేయర్ సీజన్ 2 పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మన నెక్స్ట్ వీడియో నుంచి జుజుట్సు కైసెన్ సీజన్ 3 స్టార్ట్ చేద్దామా లేక ఒక సరికొత్త యానిమేని స్టార్ట్ చేద్దామా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.